హాయ్ రోన్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో ఇంకొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ చూద్దాము. అంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు. 0 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు అందరికీ ఇస్తున్నారు. ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, అలాగే క్యాన్సర్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు, యంగ్ ఏజ్లో తక్కువ ప్రీమియంతో ఇస్తున్నారు, హై ఏజ్లో కొద్దిగా ఎక్కువ ప్రీమియంతో ఇస్తున్నారు. సో ఇలాగా ఈ రోజులో అందరికి ఇస్తున్నారు. కానీ కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, అంటే ఇమీడియట్ కవర్ అవుతున్నాయి. అవి ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఏబిసిడి అని తీసుకొచ్చారు, అన్ని కంపెనీస్ తీసుకొచ్చేసాయి ఇప్పుడు. సో ఇవి ఫస్ట్ మంత్ నుంచే ఇస్తున్నారు. నార్మల్గా ఇంతకుముందు ఫస్ట్ మంత్ నుంచే వాళ్ళు కాదు, ఇప్పుడు ఫస్ట్ మంత్ నుంచి ఇస్తున్నారు. అంటే ఏ అంటే ఆస్తమా, బి అంటే బీపీ, సి అంటే కొలెస్ట్రాల్, డి అంటే డయాబెటిక్. నార్మల్లీ ఇంతకుముందు ఎలా ఉండేదంటే ప్రీ ఎగ్జిస్టెంట్ డిసీజ్ అని, వాటికి 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ ఉండేది. మినిమం 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉండేది ప్రీ ఎగ్జిస్టెంట్ డిసీజెస్. సో తర్వాత ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు, సపోజ్ స్టార్ కంపెనీ వాళ్ళు ఒక 1 ఇయర్ ముందుకు తీసుకొచ్చారంటే 50% ప్రీమియం ఎక్కువ పే చేస్తే పీఈడి 1 ఇయర్ తర్వాత కవర్ చేస్తారని వాళ్ళు ఒక అడ్వాన్స్డ్ ఫీచర్ తీసుకొచ్చారు. అది చూసి ఇంకొన్ని కంపెనీస్ కూడా కొత్త ఫీచర్స్ తీసుకొచ్చినాయి. అసలు నాకు 1 ఇయర్ కూడా అవసరం లేదు, నాకు 10% లోడింగ్ కట్టండి, 1 మంత్ తర్వాతనే కవర్ చేస్తానంటున్నారు. సో అది చాలా మంచి ఫీచర్ వచ్చింది. కొన్ని కంపెనీస్లో ఓన్లీ ఫస్ట్ 2 ఇయర్స్ నాకు లోడింగ్ కట్టండి, 3 ఇయర్స్ నుంచి లోడింగ్ కూడా కట్టాల్సిన అవసరం లేదు, నేను మీకు వెయిటింగ్ పీరియడ్ లేకుండా కవర్ చేస్తానంటున్నారు. సపోజ్ మనం ఇందాక అనుకున్నట్టు టాప్ ప్లాన్స్ లైక్ ఐసిఐసిఐ ఎలివేట్ కానివ్వండి, లేకపోతే టాటా ఏజీ మెడికేర్ ప్రీమియర్ కానివ్వండి, లేకపోతే హెచ్డిఎఫ్సి సెక్యూర్ కానివ్వండి, హెచ్డిఎఫ్సిలో కూడా ఒక పాలసీ వచ్చింది ఏబిసిడి బెనిఫిట్స్, లేకపోతే నివా ఊపా రియాషో 2.1 కూడా కొద్దిగా లోడింగ్ కడితే అది కూడా 1 మంత్ తర్వాత కవర్ చేస్తున్నారు. సో ఈ విధంగా అడ్వాన్స్డ్ బెనిఫిట్స్ ఆల్రెడీ బీపీ, షుగరు, దాంతోపాటు కొలెస్ట్రాల్, ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా పాలసీ వస్తుంది. ఇంతకుముందు ఆస్తమా వస్తే డిక్లైన్ రిస్క్ అనేవాళ్ళు, అంటే అసలు పాలసీ ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు పాలసీ ఇస్తున్నారు. చాలా కంపెనీలు అండర్ రైటింగ్ లిబరల్ అయ్యింది. అంటే ఇంతకుముందు హెల్త్ ఇష్యూస్ ఉంటే రిజెక్ట్ అయిపోయేది, ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ సో ఆ హెల్త్ ఇష్యూకి సంబంధించి పాలసీ ఎక్కువ కొంచెం ప్రీమియం ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే కొద్దిగా వెయిటింగ్ పీరియడ్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే కంప్లీట్గా దాన్ని రిజెక్ట్ చేయడం కానివ్వండి, అంటే ఓన్లీ ఆ ప్రాబ్లం వరకు రిజెక్ట్ చేసి మిగతా అంతా కవర్ చేయడం కానివ్వండి, ఇలాంటి అడ్వాన్స్డ్ వచ్చేసి ఏమవుతుందంటే కాంపిటీషన్ వల్ల పాలసీ టు పాలసీ చాలా బెనిఫిట్స్ కస్టమర్ ఫ్రెండ్లీ వస్తున్నాయి. సో మనకు కావాల్సిన ప్లాన్ మనం టైలర్ మేడ్గా తీసుకోవచ్చు. స్పెషల్లీ ఏంటంటే కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ పేరెంట్స్ మీద తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయ్యేది ఏంటంటే వాళ్ళకి కంపల్సరీగా ఏదో చిన్న చిన్న డయాబెటిక్, బీపీఓ చిన్న చిన్న ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. 60 ఈ రోజుల్లో 55 దాటితే సో ఇవన్నీ డయాబెటిక్, బీపీ నార్మల్గా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇవి ఉన్నాయని ఇబ్బంది అది తీసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే దానికి సంబంధించిన లోడింగ్ తగ్గిస్తున్నారు కాబట్టి లోడింగ్ కూడా ఇంతకుముందు 50% లోడింగ్ ఉండేది, ఇప్పుడు 10% లోడింగ్ చేశారు. సో కస్టమర్ ఫ్రెండ్లీ ప్లాన్స్ వచ్చేదను అన్నీ వాళ్ళకు కూడా డే 1 నుంచి కవర్ అవుతున్నాయి. నార్మల్గా ఎలా ఉంటుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ యంగ్ పీపుల్కి ప్రీమియం తక్కువ ఉంటుంది, సో హైయర్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యంగ్ పీపుల్ అసలు క్లైమే చేయరు కాబట్టి వాళ్ళ ప్రీమియం తక్కువ ఉంటుంది. సో హైయర్ ఏజ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు క్లైమ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఈ రోజుల్లో ఇప్పుడున్న పొల్యూషన్కి, లేదా ఫుడ్ హ్యాబిట్స్కి, సో ఇప్పుడున్న మనం వాడుతున్న పెస్టిసైడ్స్కి ఫుడ్లో, సో వీటన్నిటికీ 55 ఇయర్స్ తర్వాత నుంచే హాస్పిటలైజ్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇంకోటి ఏదైనా అడ్వాన్స్డ్ హెల్త్ చెకప్ కూడా వచ్చేసింది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే, ఇంతకుముందు డాక్టర్ దగ్గర పోతే పల్స్ చూసి చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు టెస్టులు అనేవి రాస్తున్నారు. 10 టెస్టులు చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి దాన్ని క్యూర్ చేస్తున్నారు. కాబట్టి సో వాళ్ళు డాక్టర్స్ రెడీగానే ఉన్నారు ఎలా అయినా క్యూర్ చేయడానికి. కాకపోతే ఏంటంటే దానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు తగ్గట్టు మనం ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే డెఫినెట్గా మనం ఫ్యూచర్లో ఆర్థికంగా ఇబ్బంది పడం. సో మనకి అలాగే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే మనం ఇంకా మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటాం. నార్మల్ హాస్పిటల్కి వెళ్ళే బదులు మల్టీ స్పెషాలిటీ హై ఎండ్ హాస్పిటల్కి వెళ్ళేదాను కొద్దిగా హై ఎండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా క్యూర్ అవుతాం. సో ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి మనం వెనకాడకూడదు. థ్యాంక్ యూ.